అమృత కళలు ఎపిసోడ్ 4. దేవుడా ఎట్లా చేయాలో ఏమో 30,000 అంటే ఎక్కడి నుంచి తెచ్చుడు కష్టమే వచ్చింది కదా. నావి అమృత కోసం అప్పుడప్పుడు దాచినాయి పైసలు ఒక 20,000 వెళ్తాయి కానీ మళ్ళీ మీద నుంచి ఇంకో 10,000 కట్టాలి. ఎట్లనో ఏమో ఒకసారి తమ్ముడు వస్తాడు కదా, తమ్ముడు వచ్చినాక అడుగుతా వాడివి మన పైసలు మిగిలిపెట్టిండేమో కొన్ని ఉంటే ఏమని చెప్తావు 10,000. అమ్మా వీడు చూడు, నాకు రిమోట్ ఇస్తలేడు టీవీ చూద్దామంటే. ఆ టీవీ చూసి ఇప్పటికి 2 hours అవుతుందమ్మా. ఏ అక్క ఎందుకే అబద్ధాలు ఆడతావు? నేను ఇప్పుడే పెట్టుకున్నాను టీవీ. మొన్న నీలా రోజంతా కూర్చున్నానా ఏమన్నా రిమోట్ పట్టుకొని? నేనంటే స్కూల్ అయిపోయింది, నీకు హోంవర్క్స్ లేవారా? మమ్మీకి చెప్పాలా నీకు మొన్న సర్ప్రైజ్ టెస్ట్ లా 0 మార్కులు వచ్చినాయని? అక్క ఎందుకే నన్ను ఇట్లా సావగొడతావు? నీకు ఇట్లా కాలే, నువ్వు దొరికినప్పుడు చెప్తా చూడు, అయిపోతావు నా చేట్ల. తీసుకో నీ రిమోట్ నువ్వు తీసుకో, నాకేమద్దు. పోయేవో ఓ కాలేజ్ పోయే అక్క, రిమోట్ తీసుకొని ఆ కొరియాలో చూసి సొల్లు కాసుకోయో పో, ఇంకేం పని నీకు? అబ్బాబ్బాబ్బా ఏ ముర్రుకుంటున్నారే అప్పటి నుండి, మా ఇంటి దాకా వినిపిస్తున్నాయి మీ అరుపులు. ఉసే వాడంటే చిన్నోడు, నీకేందే ఒర్రుడు? ఉండనియవే చుట్టుపక్కల ఎవరినన్నా. ఉసే నువ్వు తెలియంది మాట్లాడకే, వాడికి సపోర్ట్ చేయక అస్సలకే. వాడు మనిషిలా కనిపిస్తాడు కానీ మనిషి కాదే వాడు. గ్రహాంతరవాసి కప్పరా నువ్వు? ఏం అమృత మమ్మీ ఏం చేస్తుంది? ఏమిటే పెద్దమ్మ పనికి పోయింది పొద్దున్నే. ఏ ఊకోరా సాయిగా. మమ్మీ మ్యారేజ్ డే స్పెషల్ మమ్మీ. ఏ ఊకోండే మ్యారేజ్ డే పో. మస్తు తయారైన పో, బ్యూటిఫుల్ మమ్మీ. ఏ పోండే లోపల ఉండే మీరు. సరే రావే మనం లోపల పోదాం, ఇక్కడ ఉంటే వీడు తల తింటాడు మనది. అవో అట్లా భయపడాలా మనం అంటే? ఏ పోరా, నా రూమ్ దగ్గరకు వచ్చినావంటే కాలు ఇరగొడతా. ఏ శ్రావంతి ఏంటి తమ్ముడిని అట్లా అంటావు? పాపం పిల్లగాడు అక్క అక్క అనుకుంటా తిరుగుతుంటే వాడి కాలు ఇరగొడతావా నేను? అదే కదా పెద్దమ్మ, పాపం వాడిని ఎప్పుడు తిట్టుడే ఇదైతే. అందుకక్క అందుకే నువ్వు అంటేనే ఇష్టం నాకు. ఈ తొండ ఫేస్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటది. తొండ గిన్న అన్నావు అనుకో మమ్మీకి చెప్తా మరి నీ సర్ప్రైజ్ల గురించి. అక్క నీకు దండం అక్క, నీ అమూల్యమైన మూతికి పని చెప్పకక్క, ప్లీజ్ పో అక్క, నువ్వు లోపల పో. రావే అమృత వెళ్దాం. అవునే మొన్న ఒక బుక్ చదువుతున్నా అని చెప్పినా కదా, అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని. చాలా బాగుంది, నువ్వు కూడా చదువు టైం దొరికితే. అవునా చదువుతానే. దానిలో లైఫ్ని ఎట్లా చూడాలి, చిన్న చిన్న వాటిలో హ్యాపీనెస్ని ఎట్లా చూడాలి అనేది చాలా బాగా చెప్పినారే. అబ్బో బాగా ఇన్స్పైర్ అయినట్టున్నావు కదా బుక్ చదివి. నీ అంత కాదు కానీ ఏదో అయిననే. మంచిదేలే, నీలాగా నాకు కూడా బుద్ధి ఉండాలనిపిస్తుంది కానీ నాతో కాదు అవన్నీ. అందుకే జస్ట్ నీ షాడో లాగా ఫాలో అయిపోతా అంతే. చాలేవే సోద్దానా. సర్లే కానీ నేను పంపిన రీల్స్ చూసినావు ఎంత కామెడీగా ఉందో. అవునే, నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోరా, అదే మంచి కంటెంట్ ఇవ్వచ్చు. చాలే ఇక మా డాడీ కాలు ఇరగొట్టాడు నాది. అంతే కదా మరి. అరే రాజు, వాళ్ళ అమృత కాలేజ్కి పోయినాం రా. కాలేజా? మొన్న అది ఒక కాలేజ్ చూసుకుందిరా కంప్యూటర్లా, దానికి బాగా నచ్చింది. అయితే రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి కదా, అందుకే అదే రోజు పోయినాం రా అడ్మిషన్ కొరకు. మంచిగా వచ్చినాయి అన్నావు కదనే మార్కులు, మళ్ళీ ఫీ దేనికే? ఫ్రీ సీట్ ఇచ్చే కాలేజ్ పోతే సరిపోతుంది కదనే. వాళ్ళు కూడా అదే ఇస్తున్నారా, చదువు మాత్రం ఫ్రీగా చెప్తారంట కానీ మిగిలిన అన్నిటికీ మనమే పెట్టుకోవాలంట. ఎంతంట మీద ఖర్చులు? ఒక 30,000 అయితే అటరా. 30,000 ఎందుకే, మీద కట్టే వాటికి ఏమొద్దు. మొత్తం ఫ్రీ ఇచ్చే కాలేజీలు లేవా? దాంట్లోనే ఇద్దాం. అదే కాలేజ్ కావాలనా ఏంది? అరే అది ఇంటికి దగ్గరుంది, బస్ స్టాప్కి పక్కనే ఉంది, మంచిగా పోయొస్తుంది కదరా. అరే అవసరం లేదన్నా కదనే. అదేందిరా పిల్ల కాలేజ్ కోసం మాకేం తెలియదు నీకు అన్ని తెలిసే అని నీకు చెప్తే నువ్వు ఇంత వంకరగా మాట్లాడతావేందిరా? ఏం వంకర్నే, ఇప్పుడు అన్ని పైసలు వేసి ఏం అవసరం ఉంది? మళ్ళీ దాన్ని అదే కాలేజ్కి పోవాల్సిన అవసరం ఏముంది? ఎవడన్నా నచ్చిందా ఏంది ఆ కాలేజ్లో? ఛీ మమ్మీ నాకు అన్నం వద్దు ఏమొద్దు. ఛీ ఈ ఇంట్లో ఉండాలంటేనే చిరాకు వస్తుంది నాకు. ఛీ బుద్ధి లేదురా నీకు? కొంచెం కూడా ఎవరి ముందు ఏం మాట్లాడాలి అని ఏం తెలుస్తలేదారా నీకు? అది ఇంకా చిన్న పిల్లరా, దాన్ని క్లియర్ ఆలోచనలు పుట్టిస్తున్నావు ఏంరా? ఛీ నీ బతుకు. పోయే, మీకెవడు చెప్తాడు? మీరెంత చెప్పినా అయినారు నా మాట గారి. దేవుడా వెంకటేశ్వర స్వామి, మమ్మల్ని మంచిగా చూడయ్యా. అమృత చదువు కోసం పైసలు ఎట్లన్నా ఏటట్టు చూడయ్యా ప్లీజ్ అయ్యా.
ఏ అక్క, నన్ను క్షమించే, నిన్ను అట్లా అన్నందుకు. ఇస్తా లేవే పైసలు, ఎట్లన్నా చేసి నువ్వు బాధపడకు. వద్దురా, నా దగ్గర ఎట్లాగో 20,000 ఉన్నాయి. ఇంకో 10,000 కదా. మా సార్ని నా జీతంలో నుండి ఏమైనా కట్ చేసుకోమని ఇస్తాడేమో, అడుగుతా ఇవాళ. నీ జీతం అంటే మళ్ళీ నీకొద్దానే ఖర్చులకి? ఏం కాదు, 10,000 కదా, నేను తెస్తేనే ఎట్లన్నా. సరేరా. ఏమైందమ్మా ఇట్లా బయటకు వచ్చినావు? ఏం లేదు, ఇట్లా కూర్చుందాం రా జరసేపు. అమ్మా నేను ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నా అమ్మా. ఎట్లాగో మన గల్లీ సైడ్ ఎవరు లేరు కదా పిల్లలకి ట్యూషన్ చెప్పనీకి. నేను స్టార్ట్ చేస్తే మస్తు మంది వస్తారు. మన నీ చదువు ఎట్లానే? వాళ్ళతో పాటే నేను కూడా చదువుకుంటా అమ్మా. నువ్వేం టెన్షన్ పడకు, మన ఇంట్లోనే కదా ఎట్లాగో. వద్దమృత, నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. కానీ నువ్వు సంపాదించడానికి ఇంకా టైం ఉంది బెట. మీరు చదువుకునే పిల్లలు, మీకు పైసల గురించి టెన్షన్ ఉండొద్దు. డాడీ లేనందుకు చిన్నప్పటి నుంచి నీకేమైనా తక్కువ చేసినానా? ఇప్పుడు కూడా పైసల కోసం ఏం టెన్షన్ పడకు. నా దగ్గర ఒక 20,000 ఉన్నాయి. ఇంకో 10,000 మామ తీసుకొచ్చి ఇస్తా అన్నాడు అప్పటి వరకు. అమ్మా ఆయన ఎందుకు అడిగినా అమ్మా? నాకు వద్దు ఆయన పైసలు. అట్లా అనొద్దు అమృత, పెద్దవాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు. నువ్వు అట్లో దూరద్దు. వాడు నా తమ్ముడు, ఎంత అయినా ఏం చేసినా చిన్నప్పటి నుంచి మనల్ని చూసుకున్నాడు. నువ్వు అట్లా మాట్లాడొద్దు అమృత ఇంకొకసారి. సరే అమ్మా. ఏ ముచ్చట్లు పెడుతురే అవ్వ బిడ్డలు ఇద్దరు, నాకు కూడా ఎప్పుడు కొంచెం. ఏం కమలక్క, జోరుదారి తయారైన ఇవాళ ఎటు పోతున్నావు కొత్త నైట్ వేసుకొని? ఏమన్నా నా అన్నాడు కొనుకొచ్చిండే ఇవన్నీ. పో, మస్తున్నావు పో. అవ శ్యామలక్క, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే. ఏ ఊకో, ఏ మ్యారేజ్ డే లేపో. అగో, దావత్ ఇవ్వాల్సి వస్తుందని అట్లా అంటున్నావా అని? ఇచ్చినది మస్తు దావత్ గాని. రారా అక్క కూసో. ఏ అమృత పో. ఏమో అంటున్నావేంటి కాలేజ్ అని? ఏం లే కమలక్క, పిల్లలు ఇద్దరిని మొన్న కాలేజ్లో జాయిన్ చేసి వచ్చినాం. అవునా? అక్క అమృతకైతే ఫ్రీ సీట్ వచ్చింది తెలుసా? అబ్బో, అమృత ఫస్ట్ నుంచైనా మంచిగానే చదువుతుంది కదా. అక్క, ఆమెకైతే ఫ్రీ సీట్ ఇచ్చిర్రు కానీ ఇక మళ్ళీ మీదికెళ్ళైతే ఒక 30,000 కట్టమన్నారు. అబ్బో, బాగానే గుంజుతున్నారు కదనే స్కూల్లో కాలేజ్లో. మళ్ళీ ఇంకేంది కమలక్క, నువ్వు కూడా ఒకటి పెట్టరాదు స్కూలు? పెట్టా నేను పెట్టినా అంటే దాంట్లో చదువు చెప్ప మొత్తం ఏమో అంటే కూల్ 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 ఉంచుతా. అగో, కూల్ అంటే ఏంది? చల్లగనా? అంటే ఫ్రిడ్జ్లో పెడతావేంది పిల్లల్ని తీసుకపోయి? చూసారు కదా ఇవాళటి ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.